శుభములు కలుగు నీకు. ఇటుపక్క మనుషులు తిరుగుతున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. కానీ చైన్ ఏమైపోయింది? ఎక్కడ కనిపించట్లేదు. బాబా, మెట్లకు వచ్చాను కదా, ఒకటే కాళ్ళ నొప్పులు. ఏంటో మా నాన్నమ్మైతే 100 ఏళ్ల వయసులోనూ చకచకా పరిగెత్తేది. నేను 70 ఏళ్ల చివరికి వచ్చేసరికి మెట్లు ఎక్కలేకపోతున్నానమ్మా. ఏయ్, నిజం చెప్పవే ముసలి. నేనసలు మీ మొహాలే చూడకూడదనుకున్నా, మీతో మాట్లాడకూడదనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి బలవంతంగా మా అత్తగారిని ఒప్పించేసి ఈ ఇంట్లో తిష్ట ఇస్తున్నావు. ఏంటి దీని అర్థం? ఏం ప్లాన్లు వేశారు మీరంతా? ఒసే పిచ్చి మొహమా, అమ్మమ్మ తన మనవరాల్ని చూడ్డానికి దానికో పన్నాగాలు వేసుకుని రావాలా? ప్రేమలు ఆప్యాయతలు సరిపోవా? ఏయ్, నన్ను మాయ చేయాలని చూడకు. నిజం చెప్పు. వాళ్ళంతా కలిసి నా మనసు మార్చమని నిన్ను పంపించారు కదూ. నేను విడాకులు తీసుకుంటున్నాను కాబట్టి అది ఆపాలని చూస్తున్నారు కదూ. నిజం చెప్పనా, నాకక్కడ అవమానం జరిగిందే, అందుకే వచ్చేశాను. అవమానమా? నీకా? ఆ ఇంట్లో నిన్ను అవమానించే వాళ్ళెవరున్నారు? ఇంకెవరు? ఉందిగా ఆ జ్యేష్ఠాదేవి. వారాహి అక్క? అదే. అది నా మీద కోపడింది, నా మీదే అరిచింది. అది నా మీద అరవడం ఏంటి? నేనెన్నన్నా తుడుచుకుని వెళ్ళిపోయాది ఒక్కసారిగా నా మీద అరిచేసరికి నాకు చాలా అవమానం వేసిందే. అందుకే నాకు ఎప్పటినుంచో నీ దగ్గర 4 రోజులు ఉండాలని అనుకుంటున్నాను కదా. అదే వంక ఇదే వంక అన్నీ సర్దుకుని వచ్చేశాను. ఇది నిజమేనా? అయ్యో, ఇంత అనుమానం ఏంటే తల్లి నీకు? ముసల్దారిని నేనైతే చాదస్తో నీకొచ్చేసినట్టుందే ముసలి. ఇదిగో చెప్తున్నా, నువ్వు ఇక్కడ ఎప్పటి వరకు ఉండాలని వచ్చావో నాకు తెలీదు. నేను మాత్రం విక్కీతో విడాకులవ్వగానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత
నువ్వు అక్కడికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం. ఇక్కడున్నన్ని రోజులు మాత్రం నా విషయంలో కొంచెం కూడా ఓవర్ యాక్షన్ చేయొద్దు. దిగో, చేస్తే మాత్రం మొహమాటం లేకుండా పంపించేస్తా. నువ్వెక్కడికి వెళ్తావే? ఏంటి? అదే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు అంటున్నాను. అదిగో అదిగో అంటే నన్ను ఇక్కడ ఉంచాలనే ప్లాన్తోనే నువ్వు ఇక్కడికి వచ్చావా? అందుకే ఎక్కడికి వెళ్తావు అని అంటున్నావు. అబ్బా అది కాదే ముసలి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోయాక ఎక్కడుంటావు అని అడుగుతున్నానంతే. అదా, అది నేను చాటపరలో చిన్న రూమ్ రెంట్కి తీసుకుంటున్నాను. చాటపర్రా? అంత దూరం ఎందుకే? ఈ ఇంటికి ఆ ఇంటికి దూరంగా ఉండాలంటే మరాటే ఉండాలి. ఏ నువ్వు తీసుకునే గది రెండో మనిషి పట్నంత ఇరుగ్గా ఉంటుందా? మరీ అంత ఇరుగ్గదులు మన ఊళ్ళో ఉండవు గాని. అంటే నువ్వు నాతోనే ఉంటావా? వచ్చిన దగ్గర నుంచి అరిగిపోయిన రికార్డ్ లాగా అదే కదా చెప్తున్నాను. ఏ నువ్వు నన్ను పోషించలేవా? పర్వాలేదులే, పోషించనంటే చెప్పేయ్. నేనే ఏదో 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళిచ్చే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ ఏదో అలా నీ గదిలోనే ఒక మూల పడుంటాను. నేనేం మరీ ఒక మనిషికి తిండి పెట్టలేని స్థితిలో లేను. నాకు ఇన్ఫ్లుయెన్సర్గా నాకు సోషల్ మీడియాలో ఇన్కమ్ స్టార్ట్ అయింది. అది ఇద్దరికి హ్యాపీగా సరిపోతుంది. తర్వాత విక్కీ నుంచి నాకు నెల నెల కొంత భరణంగా వస్తుంది. ఆ తర్వాత నా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి నువ్వు నాతో హ్యాపీగా గడిపేయచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకో ముసలి, నువ్వు మాత్రం ఇక్కడ నాకు ఫేవర్ గానే ఉండాలి. ఏ ప్లాన్లు చేయకూడదు. అర్థమైందా? అలాగే. వారాహి, థ్యాంక్ యూ. ఎందుకు? పెళ్లి సంబంధం వద్దన్నా ఉంట కదా. అవును, అయితే ఏ ఎందుకు వద్దన్నా? మీరు సాయం చేస్తానంటే మిమ్మల్ని ఎందుకు చేయొద్దన్నాను, అందుకే. నాకేం అర్థం కాలేదు. అతనొచ్చాడు, మాకు కరెక్ట్ టైంలో సాయం చేశాడు. ఆ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఆ చిన్న పరిచయాన్ని పెళ్లిగా మార్చేద్దామని ఎలా చూస్తాడతను? మంచితనం వేరు, మనసు వేరు. మంచితనం మనుషుల్లో నమ్మకం పెంచడానికి ఉపయోగపడుతుంది. మరి మనసు మనుషుల మధ్య బంధాలని కలుపుకునే సాధనమవుతుంది. ఆ మంచితనాన్ని ఇలా సాధనంగా మార్చాలనుకుంటే అది స్వార్థమవుతుంది. ఆ స్వార్థం నాకు నచ్చదు. అయినా మనసులు కలవకుండా అపరిచితులు ఒకటవ్వటం ఎలా కుదురుతుంది? అంటే తన మీద నీకు ఇంట్రెస్ట్ లేదా? అలా ఎలా పుడుతుంది? అసలు ఈ విషయం గురించి ఇంత ఇదిగా ఎందుకు అడుగుతున్నారు మీరు? ఏం లేదు, అసలు నువ్వు ఎందుకు వద్దన్నావో తెలుసుకుందామని. సార్, మిమ్మల్ని పెద్ద సార్ పిలుస్తున్నారు సార్. సరే, నేను వస్తాను, వెళ్ళి. అర్జెంట్ అండి సార్. నేను వారాహితో మాట్లాడుతున్నాను, చెప్పు. చూడండి, మీరు నాతో మాట్లాడాలనుకుంటే బయటెక్కడైనా మాట్లాడొచ్చు. ఇది స్కూల్. పిలుస్తుంది చైర్మన్ గారు. మీరు నాకు శాలరీ ఇస్తున్నారు. దానికి నేను ఇక్కడ పని చేయాలి. నాకిప్పుడు పనుంది, మీరు వెళ్ళండి. అది కాదు. ఇది పార్కా? పోనీ రోడ్డా? మరిక్కడ మనకి మాట్లాడండి, వెళ్ళండి. పదరా. రండి సార్. అబ్బా అబ్బా, ఇప్పుడు మెట్లు దిగడం తేలిగ్గానే ఉంది. మళ్ళీ ఎక్కాల్సి వచ్చినప్పుడు మాత్రం నా ముసల్తనం గుర్తుకొస్తుంది. చిచ్చిచి, ఈ ముసల్ది పైన గదిలో ఉండడం ఎందుకు? కిందకి తగలడొచ్చు కదా. ఏంటో. ఏంటి ఈరోజు వంటలు? ఏంటి ఇందులో కూరగాయలేంటో అర్థం అవుతున్నాయి గాని ఈ కూరేంటో అర్థం అవడం లేదు.
ఏ లక్ష్మి, ఈ పాయసంలో కొంచెం తీపి తక్కువైంది. పాయసమా? ఇవన్నీ మీ అడారి వంటల్లా ఉన్నాయి. పాయసం ఒకటే తెలుగు వంటకం అన్నమాట. ఏది నాకు రుచి చూపించు. అబ్బే, పాయసంలో పంచదార తక్కువ అవడం కాదు, అసలు పాయసంలాగే లేదు. ఇదిగో కమలా, ఇది కాదు గాని అరుంధతి అప్పట్లో నాకు ఒక రాజస్థానీ హల్వా చేసి పెట్టింది. అది చాలా చాలా బాగుంది. అరుంధతి, చేతిలో బాక్స్ చూస్తుంటే వీడికేదో తెచ్చినట్టుంది. స్వీట్ చేశాను. ఇప్పుడు అరుంధతిని అది చేసి పెట్టమనవా? నాకు తినాలనుంది కమలా. పిన్ని, నేనేమన్నా ఆవిడ కోడల్నా? ఏమనుకుంటుంది నా గురించి? నేను ఈ ఇంట్లో వంట చేసేదానిలా కనిపిస్తున్నానా? పెద్ద బిజినెస్ ఎంపైర్ని రన్ చేస్తున్నాను. ఆ, ఇప్పుడు కాదని ఎవరన్నారమ్మా? ఏదో బంధాలు ఎలా ఉన్నా బంధుత్వం అయితే కలిసింది కదా అని చనువు తీసుకుని ఆ స్వీట్ ఏదో గుర్తొచ్చి చేయమని అడిగాను. అందులో తప్పే ఉంది? ఏ, నేను అలా అడగకూడదా? అడగకూడదండి. అలా ఎలా అడుగుతారు? ఇదేవి మీ ఇల్లు కాదు, నేను మీ మనిషిని కాదు. నిన్న వచ్చి ఇంత చనువు ఎలా తీసుకుంటారు? ఆ, ఇది నీ ఇల్లేనమ్మా, కాదని ఎవరన్నారు? ఇది నా ఇల్లు అయితే ఆ అధికారం ఉండుంటే నేనిలా మెత్తగా అడగాల్సిన అవసరం ఉండేదా? అడిగితే కాదనే మాట నువ్వు అనేదానివా? చాలా ఆపండి. అసలు మీరు ఇంటికి వచ్చింది ఎందుకు? మీరెలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడో జరిగిన విషయాలని లింకు చేస్తూ అవి గుర్తుకు రప్పించారని ఎందుకు ట్రై చేస్తున్నారు? అయ్యో, నేనేది గుర్తు చేయాలని అండలేదమ్మా. నాకేదో గుర్తొచ్చి అడిగాను. మీకు ఏం గుర్తొచ్చినా అది మీలోనే ఉంచుకోండి, మాకందరికి చెప్పకండి. ఇంకో విషయం, మీకేది తినాలనిపించినా మీ ఇంటికి వెళ్ళాక మీ కూతురుతో చేయించుకుని మరీ తినండి. ఈ ఇంట్లో మీ కోరికలేవి తీరవు. అవ్వా అవ్వా అవ్వా, నేను గొంతెమ్మ కోరికలు కోరుతున్నానా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎలా అనేస్తుంది? అయ్యో అయ్యో అయ్యో, ఆనాడు ఆ బంధమే కలిసుంటే ఈనాడు ఇలా మాటలు పడేదాన్నా? అయినా ఎవ్వరిననుకుని ఏం లాభంలే. నా కడుపున పుట్టినోడు బాగుండుంటే ఈ రోజు నా వైభోగమే వేరుగా ఉండేది. ఏం చేస్తావు, అంతా నా తలరాత. అయినా నేను ఏ ఉద్దేశంతో ఇంట్లోకి అడుగు పెట్టానో అరుంధతికి తెలిస్తే అసలు నన్ను ఈ మాటలు అనేదా? ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అననిచ్చేదే కాదు. ఉండు చెప్తాను. నేనొచ్చిన అసలు పని మొదలు పెట్టేస్తాను. దాంతో ఉభయ కుశలోపరి అయిపోతుంది. రెండిళ్ళు సంతోషపడతాయి. ఏరా మనవడా, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావురా?
బామ్మగారు రండి కూర్చోండి. ఇదిగో వేయించిన పల్లీలు తింటున్నాను. ఆ? ఆ, పల్లీలు తింటున్నావా? గదిలో పెళ్ళాం చేత పాల గ్లాసు అందించుకుని పాలు తాగాల్సింది పోయి పల్లీలు తింటున్నావా? పల్లీలు అంతేలే, నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అది విడాకులు ఇస్తానంటే మారు మాట్లాడకుండా తీసుకోవడం తప్ప నువ్వేం చేయగలవు? మీరు కూడా అలా మాట్లాడతారండి బామ్మగారు. హాసిని అంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం ఇంకేం చేస్తాను? తనను పట్టుకుని వేలాడమంటారా? అంటే ఏంటి? నువ్వు కూడా హాసిని నుంచి విడాకులు కోరుకుంటున్నావా? నేను ఏం కోరుకున్నా కోరుకోకపోయినా హాసిని కోరిక మాత్రం అదే కదా. ఒరే అబ్బాయ్, మగోడికి ఆడది విడాకులు ఇచ్చింది అంటే ఆ మగోడి బతుకు కుక్కలు చింపిన విస్తరే అయిపోతుందిరా. బయట కుక్క కూడా నీకు విలువివ్వదు. ఏ అమ్మమ్మ, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేస్తున్నానే, ఏదో నా మనవడితో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు నీ లైన్ క్రాస్ చేయొద్దని. నేనేం గీత దాటేనే? గయ్యాళిలాగా నా మీద ఎందుకలా పడిపోతున్నావు? ఏదో పాపం, నా దగ్గర వాడు బాధ చెప్పుకుంటుండే వింటున్నాను. బాడేం చెప్తున్నాడు, నువ్వేం వింటున్నావు? ఆ? వీడా? అవ్వ, తాళి కట్టిన మొగుణ్ణి పట్టుకుని వాడు వీడు అంటారా ఎవరైనా? అది మర్యాదేనా? ఏ మొగుడు మాత్రం పెళ్ళాన్ని ఏమే వసే అనొచ్చా? ఆ మాటలకి మాత్రం మర్యాద ఇచ్చినట్ట? మొగుడు పెళ్ళాన్ని ఏవండి అంటే పెళ్ళ మొగుడిని ఏవండి అనాలి. అయినా నువ్వు మాట మార్చుకో. పద ముందిక్కడి నుంచి పద. అయ్యో ఉండవే, నేనేమీ విడాకులు వద్దనట్లేదు. విడాకులు తీసుకుంటే బయట పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. నువ్వేం వివరించనక్కర్లేదు. పదెక్కడి నుంచి. అయ్యో ఆగవే, ఆగో. పదెక్కడి నుంచి. ఒరే బాబు, కాస్త ఆగమని చెప్పరా దీనికి? ఆ? ఎవరది? ఏంటి ఇక్కడ మీరిద్దరూ చేస్తుంది? అది కాదు అరుంధతి, ఇది విడాకులు ఇస్తానంటుంది కదా, వాటి గురించే మాట్లాడుతుంటే. నువ్వేం మాట్లాడద్దన్నానా? పద ముందు, నువ్వు ఇక్కడి నుంచి పద. ఇప్పుడే పంపించేస్తాను. నువ్వు పంపించేస్తే నేనేమి వెళ్ళను, ఈ ఇంటి ముందే కూర్చుంటాను. చాలా ఆపండి. నిజంగా నేనేం అనలేదు అరుంధతి. ఏంటి కొత్త డ్రామా? మీరిక్కడికొచ్చిందెందుకు? ఇలా కావాలని గొడవలు పడి మాకున్న మనశ్శాంతిని దూరం చేయడానికా? అయ్యో అయ్యో, నేనేం అలాంటి దాన్ని కాదమ్మా. మీకు తంపీలు పెట్టే రకాన్ని అస్సలు కాను. ఏదో 4 మంచి మాటలు. ఏం మంచి మాటలు? మీ మాటల వల్ల, మీ చేతల వల్ల ఎప్పుడూ మేం సంతోషంగా లేము. మీ కుటుంబానికి అప్పుడు నేను బాధితురాలయ్యాను. ఇప్పుడు నా కొడుకు బలవుతున్నాడు. అక్కడ నా కూతురు బాధపడుతోంది. మీ కుటుంబానికి మా మీద ఎందుకింత పగ? ఇంకా ఎంత నాశనం చూస్తారు ఇంట్లో? అయ్యో,
అయ్యో అయ్యో నువ్విలాంటి మాటలు అనుకు తల్లి. వద్దు, మీరంతా ఒక్కటే. దయచేసి మీరింకా మంచితనం నటించకండి. అయిన దానికి కాని దానికి ఇంట్లో డిస్కషన్స్ పెట్టకండి. మమ్మల్ని కొంచెమైనా ప్రశాంతంగా ఉండనివ్వండి. అయ్యో మీ ప్రశాంతతని చెడగొట్టేంత అక్కర్లేని పనులు చేయాలని ఇక్కడెవ్వరికీ కోరిక లేదులేండి. ఏదో మా ముసల్ది మా ఇంట్లో గొడవ పడొచ్చింది కాబట్టి నేనిక్కడ ఉండనిస్తున్నాను. నేనిక్కడ ఉన్నన్ని రోజులు ఉంటుంది. నాకు విడాకులు వచ్చేశాక దీన్ని తీసుకొని వెళ్ళిపోతాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. నువ్వు పద. అబ్బా ఉండవే. వారాహి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? కళ్యాణి వస్తానందా? అదిగో వచ్చేసారు. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? అది నేను నా మనసులో నిర్ణయాన్ని చరణ్ గారి లాంటి మంచి మనిషి ముందే బయట పెట్టాలని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటది?